ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ 15 నెలల పాలన దీన్ని బట్టి విఫలమైనట్టేనా? విఫలమని ఇప్పుడే ఎట్లా అంటాం మనం? ఆయన 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు చేసిండు. అవును. ఆయన అప్పులు చేసి పెట్టిపోయిండు. దాదాపు గవర్నమెంట్ 4 లక్షల కోట్లు, కార్పొరేషన్ అవి 3-4 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి తెస్తుంది? ప్రొడక్షన్ రెంటెడ్. కాకపోతే ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది, లేకపోతే దివాళీ తీయాల్సి వస్తుంది. ఒకప్పుడు యుఎస్లో డెట్రాయిట్ సిటీ కూడా మున్సిపాలిటీలు కూడా దివాళీ తీసినాయి. మన దగ్గర కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం లేకపోతే దివాళీ తీస్తాయి. దీని మీద ఇప్పుడు ఆయన విఫలమైందా అన్నది కాదు, ఆయన ముందట ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా ఇప్పుడు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేయాలి. మొత్తం ఆల్ ఎంటైర్ తెలంగాణ ఉన్న డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేయాలి. పవర్ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదన్న ఎస్టిమేషన్ లేదు, ఫ్యూచర్ ప్లానింగ్ లేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఉన్నది. పవర్ ఎంత కావాలి, డ్రింకింగ్ వాటర్ ఎంత కావాలి, రేపు ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్న దాని మీద మొత్తం రేపు ఫ్యూచర్ ఇరిగేషన్కి ఏం కావాలి, రేపు ఫెర్టిలైజర్ ఏం కావాలి, రేపు మళ్ళీ వర్షాకాలం రాగానే సీడ్స్ ఏం కావాలి, ఇవన్నీ పెస్టిసైడ్స్ ఏం కావాలి, ఇవన్నీ డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్లానింగ్ అనేది ఉండాలి. వీళ్ళు ఏం ప్లానింగ్ వేసుకోకుండా గతంలో ఇప్పుడు స్టాటిస్టికల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయే వరకు ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఈయన ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినాక తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాను అన్నాడు. సిలిండర్ ఎక్కడ ఆంజనేయులు గారు? ఇప్పుడు లేబర్ ఎంత? మినిమం 800-1000 రూపాయలు ఉన్నది. ఎవడు గరీబోడు ఉన్నాడు? పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? వైన్ షాప్లకే పోతున్నాయి. తాగేటోళ్ళు లేబర్ చేసిన వాళ్ళు వాడు 1000 రూపాయలు చేస్తాడు. నేను నిన్న ఒక మంచం చేయిస్తే మెటీరియల్ కాస్ట్ 4000, లేబర్ కాస్ట్ 4000. ఎనీథింగ్ లేబర్ కాస్ట్ మాత్రం విపరీతం పెరిగింది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ అయినా సరే ఏదైనా సరే లేబర్కి మెటీరియల్కి ఈక్వల్ అయిపోతున్నది. 30-25% నుంచి 50%కి వచ్చింది. దాని మీద ఇప్పుడు గరీబోడు ఎవడున్నాడు ఇక్కడ? నీకు ఉచితాలు మంచుతాయి ఉన్నది. రైతులను ఆదుకోవాలి. నీకు భవిష్యత్తులో ఏంటంటే రాబోయే నెక్స్ట్ 20 ఏళ్ళ తర్వాత వ్యవసాయం చేసేవాడు కనిపించాడు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంతా అర్బన్ మైగ్రేషన్ అవుతున్నారు. అగ్రికల్చర్ ఎవరు చేయాలి? ఫుడ్ ఎక్కడికి వెళ్ళి రావాలి? ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడికి వెళ్ళి రావాలి? రేపు మళ్ళా ఫుడ్ ఏదైతే ఉందో ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఫెమైన్ వచ్చిందనుకో కష్టమవుతాయి కదా. ఉన్నది ఇంకోటి, సిటీ సరౌండింగ్లో దాదాపు 50 కిలోమీటర్ రేంజ్లో అన్ని ప్లాటింగ్ చేసేసి ఎవడు వ్యవసాయం చేయకుండా ఉన్న మంచి సారవంతమైన భూములు, వ్యవసాయం లేదు, ఏం లేదు, రాళ్ళు పాతిరు ఉన్నది. దాని మీద గవర్నమెంట్ అనేది దృష్టి పెట్టాలి కదా. రేవంత్ రెడ్డికి వచ్చిన దానికి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో కేసీఆర్ మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలే. యూనో వాళ్ళు ఏం చేసింది లేదు, ఖాళీ డమ్మీ బటన్ అన్నట్టు రిమోట్ ఆపరేషన్లు నడిచింది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాక ఏంటంటే మంత్రులు ఉన్నారు, మంత్రులకు కూడా ఏదైతే ఉందో వాళ్ళకు లోడ్ ఎక్కువైంది. వాళ్ళ పర్సనల్ అజెండా ఇప్పుడు ఏదైతే ఉందో ఒకటే. మనకు లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇప్పుడు. చెప్పండి సార్. యోగి ఆదిత్యనాథ్కు ఆయన సొంతగా ₹1 వ్యవహారం లేదు. నవీన్ పట్నాయక్ సొంతగా రూపాయి వ్యవహారం లేదు. శివరాజ్ సింగ్కు లేదు. మనోహర్ ఖట్టర్కు లేదు. మనోహర్ పారికర్ ఉండే చనిపోయిన పాపం గోవా సీఎం ఆయన లేడు. వాళ్ళు ఏంటంటే 100కి 100 వాళ్ళు ఏదైతే ఉందో ప్రజాసేవలు అంకితమైనరు. ఇక్కడ నువ్వు 1000 కోట్ల అధిపతులను తీసుకొచ్చి కుర్చీ మీద ఊకొండబెట్టి అధికారం చేతికిస్తే అది సొంతం దందా చూసుకోమంటారా, లేకపోతే ప్రజలకు సేవ ఎక్కడ ఉంటుంది? ఎవడే కానీ పర్సనల్ అజెండా కదా. నాది ఏందనేది చూస్తారు. ఆఫీస్లో కూకున్నా, ఏ మీటింగ్లో కూకున్నా, ఏదున్నా ఇవాళ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన బిజినెస్ డీలింగ్స్, బిజినెస్ ఆపరేషనే నడుస్తుంటుంది. వాళ్ళు ప్రజలకు ఎక్కడ ఉండరు? ఇక్కడ నువ్వు పదవి ఏదైతే ఇచ్చేటప్పుడు, మంత్రి పదవి ఇచ్చేటప్పుడు ప్రజలకు అంకితం ఉన్నవానికి ఇవ్వాలి ఆయన అంటే, లేకుండా నువ్వు అన్నీ మొత్తం ఇంకా దాని శాఖల కోసం కొట్లాడు. సార్ ఇప్పుడు 6 మంత్రి పదవులు సీఎం గారి దగ్గర పెట్టుకోవడం, కానీ వాటిని ఇప్పటిదాకా ఎందుకు రెడీ చేయలేదు? ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? మెయిన్ పదవులు ఆయన దగ్గరనే ఉన్నాయి. హోమ్ కూడా ఆయన దగ్గరనే ఉంది. ఇప్పుడు హోమ్ ఆయన పెట్టుకున్నాడు, మన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు, ఎడ్యుకేషన్ పెట్టుకున్నాడు, స్పోర్ట్స్ పెట్టుకున్నాడు. ఇవి అది తప్పది. రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఆయనకు అనుభవం లేదు, చెప్తే వినే పరిస్థితులు ఉండాలి. నువ్వు ఇప్పుడు ఒకటి నీకు పొలిటికల్ ఈక్వేషన్ ఉంటుంది. పొద్దుగా లేస్తే పొద్దుగా దాకా ఎమ్మెల్యేలను కలవాలి, ఎంపీలు కలవాలి, కలవాలి, అది ఉండాలి. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్ నువ్వు పెట్టుకోలేవు. నీ డిపార్ట్మెంట్ నువ్వు మానిటరింగ్ చేయలేవు కదా. నీ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయాలని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చాలి. ఢిల్లీలో వాడు కేజ్రీవాల్ ఏం చేసిండు? సింగిల్ పోర్ట్ఫోలియో పెట్టుకోలేదు, ఉన్నాయని వాళ్ళకి ఇచ్చేసిండు కదా. పోర్ట్ఫోలియో ఆయన ఏం పెట్టుకోలేదు. ఈయన కూడా అన్నీ పెట్టుకోవద్దు. నువ్వు ఏదైతే మానిటరింగ్ చేయాలి, దాని మీద సూపర్వైజన్ చేయాలి, డైలీ కోఆర్డినేషన్లో, అబ్జర్వేషన్లో అనేది ఉండాలి.
అంతేగాని అన్ని నేనే పెట్టుకొని ఉన్నా అంటే అది కూడా అది చాలా Correct కాదు. అది కరెక్ట్ రూలింగ్ కాదు. అది ఒక రూలింగ్ చేయాలంటే అయ్యే పని సాధ్యం కాదు. ఎంతమంది చేయగలుగుతారు? ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు, గోపతి ఆయన గురించి మాట్లాడాడు కదా, ఎవరి గురించి, కేసీఆర్ గురించి, దొరకడు ఊరుకోడు చిక్కడు అన్నప్పుడు ఈయన కూడా ఎవరికి దొరికే పరిస్థితి ఉంటుంది. నీకు యాక్టివిటీ ఎక్కువైనా ఎక్కడ దొరుకుతాడు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దొరకలేదా? అదే బేగంపేటలో ప్రొద్దున 8 గంటలు మొదలెట్టి 11 గంటల దాకా 3 గంటలు పబ్లిక్ అందుబాటులో ఉండే, వారానికి 4-5 రోజులు. అవును సార్, సిటీలో ఉన్నప్పుడు నాకు ఆ విషయం తెలుసు, నేను కలిసాను కూడా. అటువంటి నువ్వు నేను కాదు మన ఆంజనేయులు ప్రతి గ్రామంలో అట్లా కాదు, పల్లెటూర్లకి వెళ్ళి వచ్చాడు కాదు. సెక్రటరీలో నేను చూసాను స్వయంగా, అడుక్కతేని పాపం చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోడు తోపుడు బండి మీద వచ్చి సెక్రటరీలో రాజశేఖర రెడ్డి కలిసి పెటిషన్ పెట్టి దాని మీద ఎండార్స్మెంట్ తీసుకొని రిలీఫ్ రాపించుకొని పోయినాడు. అట్లా ఈజీ. నువ్వు ప్రజాప్రతినిధి అన్నప్పుడు, రాష్ట్ర అధినేత అన్నప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండాలి. కాకపోతే ఆయనకు అనుభవం లేదు, చెప్తే ఈయన పరిస్థితిలో లేనని పబ్లిక్ టాక్ వచ్చింది కాబట్టి నిజమే ఉండొచ్చు. ఎన్ని చేయాలంటే అన్నీ ఒక్క మనిషి చేయాలంటే అంత సాధ్యమైన పది కాదు. నువ్వు కాకపోతే డివిజన్ ఆఫ్ లేబర్, స్ట్రీమ్ లైనింగ్, ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. దాని మీద ఏదైతే ఉందో అది చేస్తే ఆయనకు ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఇప్పుడు మనం మార్కులు వేసుడు ఒపీనియన్ ఇవ్వడం అన్నది కాదు. ఫెయిల్ ఏమి ఉండదు. పవర్ అయితే సప్లై అయితే వస్తున్నది, వాటర్ కూడా వస్తున్నది. వాటర్ ఏదో వీళ్ళు బీఆర్ఎస్ చేసిన అన్నది కాదు. మంజీరా మీరు పుట్టకముందు కలపకూరు డ్యాము సంగారెడ్డి దగ్గర, తర్వాత మంజూరా పైప్ లైన్ 1, 2, 3, తర్వాత కృష్ణా ఫేజ్ 1, 2, 3 వచ్చింది, తర్వాత గోదావరి పైప్ లైన్ వచ్చింది. అంతకుముందు చేసింది తప్ప ఏమి చేసింది అన్నది ఏం లేదు. కాదు మిషన్ భగీరథ అవన్నీ రాసుకోవడము, పెయింట్ వేసుకోవడము, పేర్లు రాసుకోవడం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఇప్పటికైనా గాడిన పెట్టాలంటే రైట్ టు సర్వీసెస్ చట్టం పెట్టి 6 మంత్రి పదవులు నింపేసి డైలీ స్ట్రీమ్ లైనింగ్ ఏమవుతున్నది నువ్వు బాగా చెప్తుండాలి. అరే ఎక్కడ మొన్నటి వరకు పాపం ఆమె షేక్ హసీనాని తీసేసారు కదా బంగ్లాదేశ్లో. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో డాష్ బోర్డు ఉంటుంది, రెవెన్యూలో ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి, భూమాత అంటారు ఆమెను అక్కడ. అంత అడ్మినిస్ట్రేషన్ నడిపించింది. దాదాపు 17 కోట్ల జనాభా, ఇప్పుడు 17 కోట్ల జనాభా బంగ్లాదేశ్. ఆమె ప్రైమ్ మినిస్టర్ మానిటర్ ఆపరేట్ చేసింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఆపరేట్ చేస్తున్నాడు కదా, ఆయన దాని మీద మానిటర్ చేస్తున్నాడు. రెవెన్యూలు ఎన్ని వచ్చాయి ఎన్ని పోయినాయి అన్నది. అరే తీసుకొచ్చి పెట్టి ధరణి ఏంది అన్నది పోయి ధరణి పోయి భూమాత అంటే భూభారతి అంటే భూభారతి కూడా నీకు ప్రజలకు అందుబాటులో రాలే కదా. దీని మీద రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నారు? ఆయన బిజినెస్ వాళ్ళకే ఉంటుంది కదా. ఎప్పుడే కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు మన దేశంలో సన్యాసులే పనికొస్తారు, సంసారాలు పనికిరారు. అసలు ఇక డబ్బున్నోడు అని ఎంత చెప్పి మళ్ళీ అది పెద్ద ఆయుష్కాలం చిన్న చేపలను తినడానికి చూస్తుంది కదా పెద్ద చేప. అటువంటి వాడు ఇప్పుడు తర్వాత వాళ్ళు యోగి ఆదిత్యనాథ్, నవీన్ పట్నాయక్, మనోహర్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ పారికర్, తర్వాత ఇంకా ఆనెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అట్లా వాళ్ళకి అటువంటి వాళ్ళని పెట్టాలి ఎప్పుడే కానీ, మంత్రి పదవులు మంత్రులు కానీ ఇది కానీ. ఇప్పుడు యూపీ గత 25 కోట్ల జనాభాకు ఆయన కంట్రోల్ చేస్తున్నట్టే కదా. అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అదే కదా. పెద్ద రాష్ట్రం అది. ఇప్పుడు 1500 కోట్లు పెట్టి ఆయన 3 లక్షల కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ చేసిండు. ఇంటర్నేషనల్ సంస్థలు అన్నీ వచ్చి కూడా ఆడ రీసెర్చ్ చేసిపోయినాయి ఎట్లా ఏందన్న దాని మీద. అట్లా ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ మీద మనకు బిజినెస్ పరంగా మనుషులు డబ్బు పరంగా ఆలోచిస్తే ప్రజలకు సేవ చేసడం సాధ్యమయ్యే పని కాదు అది. చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని కేటాయించారు. తెలంగాణకు కావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న తప్పులు, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని ఎండిగట్టడంలో మీరు నెంబర్ 1 అని చెప్పేసి చూపించుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్.